మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నగర్కి చెందిన దూలం సోని అనే గర్భిణిని డెలివరీ కోసం నస్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అనంతరం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె పరిస్థితి ఒక్కసారిగా విషమంగా మారడంతో జిల్లాలోని మాతా శిశు ఆసుపత్రికి అర్ధరాత్రి తరలించగా అధిక రక్తస్రావంతో సోని మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే సోని మృతి చెందిందని ఆందోళన చేపట్టారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి తీసుకెళ్తామని వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే బాలింత మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేసి రాజవర్కర్ నైట్ 9 గంటలకి తిన్న తర్వాత తీసుకెళ్ళారు ఆటోలో. రాబిడో బుక్ చేసుకొని వెళ్ళింది చెల్లె. వెళ్ళిన తర్వాత ఏమైంది, నేను ఫోన్ మాట్లాడినా, అన్న నా దగ్గర డబ్బులు లేవురా అంటే అమ్మ పైసలు కొట్టించిన. కొట్టిన తర్వాత అమ్మ మంచిగా చూసుకున్నారు. నైట్ 11:30కి పాప పుట్టింది. 11:20 లోపల పుట్టిన తర్వాత ఎక్కడది ఇది సిసి పిఎస్ పక్కకి హాస్పిటల్లో పుట్టిన తర్వాత 2 గంటలకి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా బావను మా చెల్లె బావను మా అమ్మ ఫోన్ చేశారు, చెల్లె సీరియస్ అని చెప్పి బ్లడ్ తెచ్చుకోమన్నారు. సరే బ్లడ్ సిజరింగ్ అయింది కదా, దానికి ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది. సెకండ్ సార్ ఆపరేషన్ అయినప్పుడు మళ్ళీ ఏమైంది, దాని సిజరింగ్ బేబీని తీసి బయట తీసినంట. తీసిన తర్వాత ఇక్కడ మొత్తం ఏమైందంటే దానికి బ్లడ్ ఆగకుండా ఏదో 50 km జరిగిందంట. లోపల గర్భం నుంచి మొత్తం తీసేయాలి, మనం తీసి బ్లీడింగ్ గడ్డలు పడ్డాయంట బయటికి. గర్భం ఇస్తుందంటే ఓకే అని చెప్పిన బర్త్ స్టార్టింగ్ ఛార్జ్ ఇచ్చారు, ట్రై చేసారు ఇక్కడ మా శిశువులో. కానీ నిన్న పొద్దున 7 గంటలకు పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో బంద్ చేసుకుంటారు సార్. తల వేసుకొని పక్క వేసుకుంటారా, ఆ కాంటు మీ సిస్టమ్ అక్కడ తీసుకోవాలి ఇక్కడ వెళ్తుంది. చాలా ఎక్కడ ఉండే మా చెల్లె అని చెప్తే మాతకు పోయినాడు. మా చెల్లి ఎక్కడ తీసుకొచ్చారు కదా నేను అన్న, లేదు మాతకు తీసుకెళ్ళిన అని చెప్పి పక్కకి జనరేటర్ పక్కకు ఒక ఉంటుంది షెడ్ వేసుకొని, ఆ షెడ్ పక్కకే ఉన్నారు వాళ్ళు.